ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లో ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదు అని మాజీ మంత్రి వైసీపీ నేత రోజా విమర్శించారు. ప్రజలకు మంచి చేయాల్సిన నేతలు వైసీపీ లీడర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ 6 నెలల కాలంలో వైసీపీ నేతల ఇళ్ల ముందు గుమ్మాలు కొట్టడం, పొలాలకు అడ్డంగా గోడలు కట్టడం తప్ప వారు ఇచ్చిన సూపర్ 6 సహా ఇతర హామీల అమలుపై కనీసం ఆలోచన కూడా చేయడం లేదన్నారు. వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో ప్రజలకు అర్థమైందన్నారు. తమ పార్టీ నేతలు కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది అని, తప్పుడు కేసులు బనాయించి భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అయితే భయం అనేది తమ నాయకుడు జగన్ బ్లడ్లో లేదని, ఆయన వెంట నడిచే సైనికులుగా తాము కూడా ఎవరికి భయపడబోమన్నారు. ప్రభుత్వ వేధింపులకు భయపడి ప్రశ్నించడం మానబోమని స్పష్టం చేశారు. నగర నియోజకవర్గంలో వైసీపీ నేతలు కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి కోసం ఎవరితోనైనా ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమన్నారు.